హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి చాలా పెద్ద షాక్ తగిలింది. ముఖ్యంగా తమ అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని, పరిశ్రమలు తీసుకొస్తామని ఆ ఘనత తమకుందని పదే పదే చెప్పుకునే ప్రయత్నం చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ఇది చాలా కీలకమైనటువంటి ఒక షాక్ అని చెప్పాలి. ముఖ్యంగా టాటా పవర్ చాలా పెద్ద ప్రాజెక్టు, దాదాపు 6,675 కోట్ల ప్రాజెక్ట్ ఇది. అంటే ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి అతిపెద్ద పారిశ్రామిక ప్రాజెక్ట్ ఇది. టాటా పవర్ సంస్థ 10 గిగావాట్స్తో ఒక పరిశ్రమను నెలకొల్పాలని చెప్పి అనుకుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ని ఎంచుకుంది. ఆంధ్రప్రదేశ్ని ఎంచుకున్నప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం వాస్తవానికి 2024 తర్వాతే టాటా పవర్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 10 గిగావాట్ సామర్థ్యంతో ఒక పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలనేది టాటా పవర్ ఆలోచన. అయితే 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు తిరగకుండానే ఇప్పుడు టాటా పవర్ వెనుకడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ కంటే ఆంధ్రప్రదేశ్లో విధానాలు, పారిశ్రామిక విధానాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాలు సరిగ్గా లేవని భావించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి రాయితీలతో సంతృప్తి చెందని టాటా పవర్ సంస్థ పొరుగు రాష్ట్రం ఒడిశాకు తరలి వెళ్ళిపోయింది. అదే ఎకనామిక్ టైమ్స్లో ఇవాళ ప్రధానమైనటువంటి కథనం. ఎకనామిక్స్ టైమ్స్లో వచ్చినటువంటి కథనం ఇది. ఎకనామిక్ టైమ్స్, టాటా పవర్ పిక్స్ ఒడిశా ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఫర్ 10 gigawatt ingot plant. The Tata Power will build a 10 gigawatt ingot and wafer manufacturing plant in Odisha. The company chose Odisha over Andhra Pradesh for a better incentives. చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. This new facility will be constructed in 5 gigawatt project phases. అంటే 5 gigawatt కింద 2 phases-లో ఈ పరిశ్రమ అనేది నెలకొల్పబోతుంది టాటా సంస్థ. ఆపరేషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బిగిన్ January 2028. అంటే ఆపరేషన్స్ అనేది 2028 అంటే 2 ఏళ్లలోనే దీనికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభమైపోతాయి. అంటే చాలా ఫాస్ట్గా, చాలా వేగంగా టాటా పవర్ ఈ 10 gigawatt సామర్థ్యంతో మెగా పవర్ ప్లాంట్ అనేది నిర్మించబోతోంది. టాటా పవర్ ఈజ్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ దీస్ త్రీ స్టేట్స్. టాటా పవర్ విల్ సెటప్ 6,675 crores 10 gigawatt ingot and wafer manufacturing plant in Gopalpur, Odisha, opting for the eastern state over Andhra Pradesh after evaluating incentives and infrastructure support, a senior company executive said Monday. అంటే ఇదంతా చెప్పింది కూడా కేవలం వేక్ వార్త కాదు, ఏకంగా టాటా సంస్థే దీన్ని ప్రకటించింది. టాటా సంస్థకు సంబంధించినటువంటి CEO ప్రవీర్ సిన్హా, MD అండ్ CEO టాటా పవర్, ఆయన చెప్పినటువంటి విషయాలు, ఏ ప్రాతిపదికన తాము ఆంధ్రప్రదేశ్ను కాదని ఒడిశాను ఎంచుకున్నాము. ఒడిశాలో గోపాల్పూర్లో టాటా పవర్ ఈ 10 gigawatt పవర్ ప్లాంట్ అనేది నిర్మించబోతోంది, నెలకొల్పబోతోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో రావాల్సింది. ఎందుకంటే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వంతో, కూటమి ప్రభుత్వంతో, టాటా పవర్ తోటి దీనికి సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగినప్పుడే కూటమి ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంది. ఇదే ప్రాజెక్టు విషయంలో మేము చాలా పెద్ద ప్రాజెక్టుని తీసుకొచ్చేసాము, అది కూడా దేశంలో టాప్ 5లో ఉన్నటువంటి ఒక కంపెనీ టాటా కంపెనీ. అటువంటి కంపెనీ ఏకంగా 10 gigawatts తోటి ఒక మెగా పవర్ ప్లాంట్ను 6,675 కోట్లతో ఏపీలో సెటప్ చేయబోతుంది. ఇది మా ప్రభుత్వ ఘనత, ఇది మా ఘనత, ఇది మేము సాధించినటువంటి ప్రగతి. మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పినట్లే పరిశ్రమలు తీసుకొస్తామని ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలకు తగ్గట్టుగానే మేము సాధించినటువంటి ఘనత అంటూ చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. కేవలం 2 ఏళ్ళు తిరగకుండానే, అంటే 2024 చివరి నాటికి దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఇప్పుడు 2026 జూలై వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గుతున్నాము. అంటే టాటా పవర్ ఏదైతే 10 gigawatt సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో నెలకొల్పాలని చెప్పి తొలుత భావించారు. సో నెల్లూరు జిల్లాలో ఏర్పాటు కావాల్సినటువంటి 10 gigawatt టాటా పవర్ ప్రాజెక్టు ఇప్పుడు ఒడిశా రాష్ట్రానికి తరలిపోయింది, ఒడిశాలోని గోపాల్పూర్కు.
సో ఇక్కడ టాటా సీఈఓ అండ్ ఎండీగా ఉన్నటువంటి ప్రవీర్ సిన్హా చెప్తున్నటువంటి ఏంటంటే ఏ ప్రాతిపదికన ఏ అంశాలని ఆధారంగా చేసుకుని తాము ఆంధ్రప్రదేశ్ను వదిలి ఆంధ్రప్రదేశ్లో తమ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకుని ఒడిస్సాకు వెళ్ళవలసి వచ్చిందో కూడా ఆయన ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అల్టిమేట్లీ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అండ్ టైప్ ఆఫ్ సపోర్ట్ దట్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ lower cost of power and other benefits, it was decided that we will set up the plant in Orissa. చాలా క్లియర్గా చెప్తున్నారు ఆయన. అల్టిమేట్లీ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఇన్సెంటివ్స్, ఏ రకమైనటువంటి ఇన్సెంటివ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది, ఏ రకమైనటువంటి ఇన్సెంటివ్స్ ఒడిశా ప్రభుత్వం ఇవ్వబోతోంది, ఏ విధమైనటువంటి సపోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది, ఏ విధమైనటువంటి సపోర్టు ఒడిశా ప్రభుత్వం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది. ప్రొవైడెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ విషయంలో లోయర్ కాస్ట్ ఆఫ్ పవర్, ఎందుకంటే ఒక పరిశ్రమ స్థాపించినప్పటికి పవర్ కావాల్సి ఉంటుంది. ఆ పవర్ సప్లై అనేది ఏ రేటున ఇవ్వాలనుకుంది అదొకటి, అది చాలా కీలకమైంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ లోయర్ కాస్ట్ ఆఫ్ పవర్ అండ్ అదర్ బెనిఫిట్స్, ఇతర రాయితీలు, ఒక పరిశ్రమను స్థాపించాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా తమ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని అనుకున్నప్పుడు ఇతర రాష్ట్రాల కంటే తమ రాష్ట్రమే ఆ పరిశ్రమ ఎందుకు ఎంచుకోవాలని చెప్పి ఒక బేరీజ్ వేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా రాయితీల రూపంలో ఆ కంపెనీలను ఆకర్షించడం అనేది వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుంటాయి. ఆల్ ఓవర్ వరల్డ్లో అయితే దేశాలు అనుసరించే విధానాలు అవి. పెద్ద పరిశ్రమలు వస్తే లోకల్గా ఆ ఏరియా డెవలప్ అవుతుంది, తర్వాత వేలాది మందికి లక్షలాది మందికి పరిశ్రమ సామర్థ్యాన్ని బట్టి ఉద్యోగాలు వస్తాయి, జీడిపి పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. సో ఒక పరిశ్రమ వచ్చిందంటే ఒక గ్రోత్ అనేది, ఎకనామిక్ గ్రోత్ అనేది ఆ ఏరియాలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి పరిశ్రమలు స్థాపించడానికి ఆసక్తి చూపించినప్పుడు వివిధ రాష్ట్రాలు వివిధ రకాల ఇన్సెంటివ్స్ కానీ, వివిధ రకాల రాయితీలు కానీ, వివిధ రకాల మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ, లేదా భూమి కేటాయింపుల్లోనే చాలా చవక ధరకే భూమి కేటాయింపు చేయడం కానీ ఇలాంటి మనం చూస్తూ ఉంటున్నాం. సో అటువంటప్పుడు ఆల్రెడీ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి టాటా పవర్ ప్రాజెక్టు 2 ఏళ్ళు తిరగకుండానే మీ ప్రభుత్వంలో వచ్చిందని చెప్పి మీరే గొప్పలు చెప్పుకున్నారు. అటువంటిది 2 ఏళ్ళు తిరగకుండానే అదే పవర్ ప్లాంట్ ఇప్పుడు ఏపీ నుంచి వెనక్కి తగ్గి ఏపీలో తమ ప్రాజెక్టు స్థాపించడం లేదు. మేము ఏపీ కంటే బెటర్ ఇన్సెంటివ్స్, ఏపీ కంటే బెటర్ బెనిఫిట్స్, ఏపీ కంటే బెటర్ ఇన్సెంటివ్స్, ఏపీ కంటే బెటర్ కాస్ట్ ఆఫ్ పవర్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ ఒడిశా రాష్ట్రం మాకు కల్పిస్తుంది, ఒడిశా ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి ఒడిశా రాష్ట్రాన్ని మేము ఎంచుకున్నాం. ఒడిశాలోని గోపాల్పూర్లో ఈ ప్రాజెక్టు 6,675 కోట్లతో 10 గిగావాట్ పవర్ ప్లాంట్ సామర్థ్యంతో పవర్ ప్లాంట్ను నెలకొల్పడానికి టాటా పవర్ నిశ్చయించుకుంది. ఇది టాటా పవర్ నుంచి వచ్చినటువంటి అధికారికమైనటువంటి ప్రకటన. ఇది వేగ్గా వచ్చినటువంటి వార్త కాదు. అధికారికంగా టాటా పవర్ సంస్థకు సంబంధించినటువంటి సీఈఓ అండ్ ఎండీగా ఉన్నటువంటి ప్రవీర్ సిన్హా తెలిపినటువంటి మాటలు. సిన్హా సెడ్ ఏ ప్రాజెక్ట్ ఆల్సో బెనిఫిటెడ్ ఫ్రమ్ రెడీ ల్యాండ్ అవైలబిలిటీ ఆఫ్ ఎట్ గోపాల్పూర్. అంటే గోపాల్పూర్లో కేవలం అక్కడ గోపాల్పూర్కు తాము వెళ్ళడానికి కారణం, ఆంధ్రప్రదేశ్ను వదిలి గోపాల్పూర్ని ఎంచుకోవడానికి కారణం, ఒడిశాలోని గోపాల్పూర్ని ఎంచుకోవడానికి కారణం అక్కడ రెడీమేడ్గా ల్యాండ్ కూడా అవైలబిలిటీ ఉంది. అంటే ఇక్కడ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో ఏర్పాటు చేయదలిచినప్పుడు నెల్లూరులో మీరు భూమి కేటాయింపు ఇవ్వలేదనే కదా దీని అర్థం. ఒకవేళ నెల్లూరులో భూమి కేటాయింపు ఇచ్చి ఉంటే దీనికి సంబంధించినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో అవి చకచక ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటారు దీన్నే. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ ప్రాసెస్ని కనుక మీరు సరిగ్గా నిర్వహించి ఉంటే ఈ టాటా పవర్ సంస్థ ఒడిశాకు వెళ్ళి ఉండేది కాదు. ఇక్కడ టాటా పవర్ సంస్థ చాలా క్లియర్గా చెప్తుంది. ఆ సంస్థ సీఈఓ అండ్ ఎండీగా ఉన్నటువంటి ప్రవీర్ సిన్హా, the project also benefited from ready land availability at Gopalpur, where Tata Steel is developing a special economic zone. అక్కడ టాటా స్టీల్ ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ కూడా ఏర్పాటు చేస్తుంది. కాబట్టి అన్నిటికీ అనుకూలంగా రెడీమేడ్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఇక్కడ కన్నా ఆంధ్రప్రదేశ్ కంటే అక్కడ ఇన్సెంటివ్స్ బాగున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కంటే ఒడిశాలో లో పవర్ కాస్ట్ అనేది ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కంటే ఒడిశాలో ఎక్కువ రాయితీలు ఉన్నాయి. కాబట్టి ఇతర బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ను వదిలి ఒడిశాను ఎంచుకున్నాము, గోపాల్పూర్లో ఈ ప్లాంట్ని నెలకొల్పుతున్నామంటూ టాటా పవర్ అనేది ఇవాళ ప్రకటించినటువంటి పరిస్థితి. ద ల్యాండ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ అక్వైర్డ్ అండ్ వాజ్ అవైలబుల్ అలోయింగ్ అస్ మూవ్ హెడ్ విత్ ద ప్రాజెక్ట్ క్విక్లీ. అది కూడా చాలా వేగంగా
అక్కడికి వెళ్ళడానికి డిసైడ్ అయిపోయారు. ద ఫెసిలిటీ విల్ బి బిల్ట్ ఇన్ 5 గిగావాట్ ఫేజెస్. ఈ 10 గిగావాట్స్ పరిశ్రమ ఏదైతే టాటా పవర్ నెలకొల్పబోతుందో ఇది 2 దశల్లో ఉంటుంది. మొదటి దశలో 5 గిగావాట్, రెండవ దశలో 5 గిగావాట్. అండ్ ఎక్స్పెక్టెడ్ టు స్టార్ట్ ఆపరేషన్స్ జనవరి 2028 జనవరి నాటికి, అంటే మరో సరిగ్గా ఏడాదిన్నరలోగా ఈ ప్లాంట్ అనేది ప్రారంభం కాబోతుంది. ఫాలోడ్ బై ద సెకండ్ అబౌట్ 6 months లేటర్. ఆ తర్వాత రెండవ దశ అనేది మరో 6 నెలల తర్వాత, అంటే ఇవాళ నుంచి 2 ఏళ్ల తర్వాత రెండవ ఫేజ్ అనేది ప్రారంభం కాబోతుంది. టాటా పవర్ రికార్డెడ్ 11% రైజ్ ఇన్ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఇన్ ఫస్ట్ క్వార్టర్ ఫినాన్షియల్ ఇయర్ 27 at 1,401 crores. ఇది ఓవరాల్గా టాటా సంస్థకు సంబంధించి టాటా పవర్ ఏదైతే ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి టాటా పవర్ ప్లాంట్, అది కూడా 6,675 కోట్లతో తలపెట్టినటువంటి టాటా పవర్ ప్లాంటు, 10 గిగావాట్ సామర్థ్యంతో నెలకొల్పదలసినటువంటి పవర్ ప్లాంటు, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో రావాల్సినటువంటి పవర్ ప్లాంటు, ఈ కూటమి ప్రభుత్వంలోనే ఒప్పందం కుదుర్చుకున్నటువంటి సంస్థ. ఈ కూటమి ప్రభుత్వంలోనే 2 ఏళ్ళు తిరగకుండానే ఆంధ్రప్రదేశ్ను కాదనుకుంది, ఆంధ్రప్రదేశ్ను వదిలివేసింది. ఒడిశాలోని ఒడిశాలోని గోపాల్పూర్కు ఈ సంస్థ తరలి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రయత్నాలు సాగిపోయి, దీనికి ఆ సంస్థ టాటా పవర్ చెప్తున్నటువంటి కారణాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే ఒడిశా ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలు కానీ, కల్పిస్తున్నటువంటి బెనిఫిట్స్ కానీ, కల్పిస్తున్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ, భూమి కేటాయింపు విషయంలో కానీ, అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ కానీ, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే అక్కడ గోపాల్పూర్లో ఒడిశాలో చాలా మెరుగ్గా ఉన్నాయని భావించినందువల్లే తాము ఆంధ్రప్రదేశ్ను వదిలి గోపాల్పూర్ను, ఒడిశాను ఎంచుకున్నామని చెప్పి టాటా పవర్ చాలా క్లియర్గా చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి మాటలు చెప్తుంది, ఈ సంస్థ వాస్తవానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పుడు మా ఘనత నుంచి గొప్పలు చెప్పుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇదే సంస్థ తరలి వెళ్ళిపోతుండడం చూసి ఏం సమాధానం చెబుతుంది అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది.